ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ప్రశ్నిస్తుండటంతో చిక్కుముడులు వేడుతున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కోసమే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు ప్రభాకర్ రావు అంగీకరించినట్లు సమాచారం. పొలిటికల్ ట్యాపింగ్ కోసమే ఆ విభాగం పనిచేసిందని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఎవరి ప్రోద్బలంతో చేయాల్సి వచ్చిందనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. అదే బహిర్గతమైతే రాజకీయంగా సంచలనాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావును 2 విడతలుగా విచారించిన సిట్ మూడోసారి 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. ఈ నెల 17న మరోమారు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రణీత్ రావు ఇతర నిందితుల నుంచి సేకరించిన వాంగ్మూలాల ఆధారంగా ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్ఓటీ విభాగం అత్యంత క్రియాశీలంగా పనిచేయగా విపక్ష నేతలే లక్ష్యంగా చేసుకుని వారితో పాటు కుటుంబ సభ్యులు, డ్రైవర్లు, సన్నిహితుల ఫోన్లపై నిఘా పెట్టారు. వందల సంఖ్యలో ప్రముఖుల ఫోన్లపై నిఘాకి సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అనుమతులు ఎలా వచ్చాయి, నిఘా ఉంచేందుకు ఉన్నతాధికారులు ఎలా అంగీకరించారని సిట్ ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది. ఎస్ఐబిలో చట్టబద్దంగా ఫోన్లను వినేందుకు డిజిగ్నేటెడ్ అథారిటీ హోదాలో ప్రభాకర్ రావు పేరిట అనుమతుల కోసం లేఖలు వెళ్లాయని గుర్తించారు. ఆ ఫోన్ నెంబర్లపై ఎందుకు నిఘా ఉంచాలని తెలిపే సమయంలో మావోయిస్టు ముసుగు వాడారని ఆరోపణలున్నాయి. ఎస్ఐబి గత చరిత్రపై ఉన్న నమ్మకంతో ఉన్నతాధికారులు ఆ ఫోన్ల జాబితాకు ఆమోదం తెలిపారు. అనంతరం ప్రభాకర్ రావు బృందం ఆ జాబితానే సర్వీస్ ప్రొవైడర్లకు పంపింది. అనంతరం ఆయా ఫోన్లను వినేలా సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అనుమతి పొందింది. ఆ విధంగా విన్న ఫోన్ కాల్ రికార్డులను నిక్షిప్తం చేసిన హార్డ్ డిస్క్ నే ఎన్నికల ఫలితాల తర్వాత ధ్వంసం చేశారు. ప్రణీత్ రావు చేసిన పొరపాటు ప్రభాకర్ రావుకి గ్రహపాటుగా మారినట్లు కనిపిస్తోంది. 2023 డిసెంబర్లో ప్రభాకర్ రావు బృందం తమ సెల్ ఫోన్లు, కంప్యూటర్లలోని డేటాను పకడ్బందీగా తొలగించింది. ఆ బృందం ధ్వంసం చేసి మూసీలో పడేసిన హార్డ్ డిస్కులను వెలికితీసి ఎఫ్ఎస్ఎల్ ద్వారా విశ్లేషించిన విలువైన సమాచారమేది లభ్యం కానట్లు తెలిసింది. అయితే ప్రణీత్ రావు 2023 జూన్ వరకు వినియోగించిన ఫోన్లోని డేటాను మాత్రం డిలీట్ చేయడం మరిచిపోయారు. ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణలో ఆ ఫోన్లో సేవ్ చేసిన రాజకీయ నేతల సంభాషణలు సిట్ చేతికందాయి. బీజేపీలోని మాజీ ఎంపీ, సిద్దిపేటకు చెందిన ఓ ప్రముఖుడికి సంబంధించిన సంభాషణలు ఆ ఫోన్లో లభించాయి. రాజకీయ నిఘా జరిగిందనేందుకు కీలక ఆధారాలు లభ్యమైనట్లయింది. వాటి గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రస్తుతం ప్రభాకర్ రావుకు ఏర్పడింది. సిట్ దర్యాప్తులో ప్రభాకర్ రావు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదని, విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఉపయోగించిన సెల్ ఫోన్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని వాటిని పూర్తి స్థాయిలో విశ్లేషించనున్నారు. తద్వారా మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉంది.